హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి క్రిస్మస్, న్యూ ఇయర్ ఇంకా సంక్రాంతికి ఈజీ బైలో చాలా ఆఫర్స్ ఉన్నాయన్నమాట. సరే, ఏం ఆఫర్స్ ఉన్నాయి ఏంటి అండ్ నేను చూస్తూ మీకు చూపించేద్దాము అని చెప్పేసి నేనైతే ఈజీ బైకి వచ్చేసాను. వెళ్ళగానే స్వెట్ షర్ట్స్ కనిపించాయి. ఆబ్వియస్లీ వింటర్ కాబట్టి వింటర్ వేర్ కొంచెం ఎక్కువగానే ఉంది కలెక్షన్. నాకైతే ఓకే అనిపించాయి స్వెట్ షర్ట్స్. అంటే ఎక్కువ ప్లెయిన్లో చిన్న ఏదైనా ఒక కొటేషన్ వచ్చో లేకపోతే ఒక చిన్న బొమ్మ వచ్చి అలా మంచిగా ఉన్నాయన్నమాట. స్వెట్ షర్ట్స్ అయితే బాగున్నాయి. రాయేష్కి టీ షర్ట్ నచ్చింది, తీసుకో అని చెప్పి చూపిస్తున్నాడు. బట్ నాకు అంత బాగా ఏం నచ్చలేదు అనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసేసి కాస్ట్ $399, $499 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. కాస్ట్ చాలా వరకు రీజనబుల్గానే అని అనిపించాయి. కానీ నాకు కొంచెం కలెక్షనే నీట్గా మెయింటైన్ చేయలేదేమో అనిపించింది. స్వెట్ షర్ట్స్ వరకు బాగున్నాయి. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న స్వెట్ షర్ట్స్ అన్నీ కూడా నాకు మంచిగానే నచ్చాయి. అండ్ సైజెస్, కాస్ట్ అంతా రీజనబుల్ అనిపించాయి. అందుకే కొంచెం స్వెట్ షర్ట్స్ ఎక్కువ చూస్తున్నాను అనమాట. మీరు చూస్తే నేను వీడియోలో వేసుకుంది కూడా ఆల్రెడీ కొంచెం ఆ మోడల్ వింటర్ వేరే అనమాట. అండ్ ఈ కలర్ కాంబినేషన్ మెయిన్గా ఈ పింక్ అయితే చాలా బాగుంది. మరీ అంత థిక్గా లేదు, సమ్మర్లో కూడా వేసుకోవచ్చు అలా ఉందన్నమాట, కొంచెం లైట్గా. అండ్ ఈ వైట్ షర్ట్ నెక్ ప్యాటర్న్ చాలా మంచిగా ఉందన్నమాట. అండ్ దాని కాస్ట్ కూడా అంతే ఉంది, $699 ఆ రేంజ్లో ఉందనుకుంటా. సో ఇలా ఉంది కలెక్షన్. యాక్చువల్గా నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను. నాకు స్టార్టింగ్లో స్వెట్ షర్ట్స్ కనిపించేసరికి కలెక్షన్ అంతా ఇంతే చాలా బాగుంటుందేమో అనుకున్నా, కానీ అస్సలు బాగాలేదన్నమాట. స్పెషల్లీ కుర్తీస్ అయితే అస్సలు బాగాలేదు. కాకపోతే వన్ బెస్ట్ థింగ్ ఏంటంటే 150కి లైక్ 300కి 2 కుర్తీస్, 170కి 180కి అలా ఒక్కొక్క కుర్తీ వచ్చేవి కూడా ఉన్నాయన్నమాట. అది కొంచెం మంచిగా అనిపించింది. అంటే డైలీ వేర్ తక్కువ కాస్ట్లో కావాలి అనుకున్న వాళ్ళకి మంచిగా దొరుకుతాయి కదా అని అనేసి. ఇవన్నీ వెస్ట్రన్ టాప్స్. ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా స్వెట్ షర్ట్స్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ జనరల్ వెస్ట్రన్ టాప్స్. ఈ పింక్ టాప్ నాకు బాగా నచ్చింది అనమాట. షోల్డర్స్ లేవు కానీ నాకు మంచిగా అనిపించింది. షోల్డర్స్ లేకుండా వేసుకోలేని వాళ్ళకి లోపల ఒక వైట్ టీషర్ట్ పేర్ చేసినా కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఈ రెడ్ టీషర్ట్ కూడా మంచిగా ఉంది, క్రాప్ టాప్ లాగా. హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా వచ్చాయి, వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీరు చూసేదేమో క్వాడ్ సెట్ లాగా అనమాట. సేమ్ దీనికి కూడా షోల్డర్స్ లేవు. మొత్తం సెట్ పేర్ వచ్చేసేసి $899 ఉందనుకుంటా. నాకు కాస్ట్ అన్నిటికీ సరిగ్గా గుర్తులేదు. కొన్ని మోస్ట్లీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తాయి చూడండి. అండ్ కుర్తీస్లో కూడా ఇప్పుడు చెప్పాను కదా, కొన్ని ఏవైతే $899, $999, 700కి పైన ఉన్నాయో అవన్నీ కొంచెం ఓకే మంచిగానే ఉన్నాయి అనిపించాయి. కానీ అంతకన్నా తక్కువ ఉన్నవైతే నాకు మంచిగా అనిపించలేదు. మాల్కి వెళ్తే ఈ సీజన్లో వెళ్ళండి, లైక్ న్యూ ఇయర్, క్రిస్మస్ అండ్ సంక్రాంతి ఈ 1 మంత్ గ్యాప్లో ఏదో ఒక మాల్కి విజిట్ చేయండి. ఖచ్చితంగా అన్ని మాల్స్లో ఆఫర్స్ ఉన్నాయి. అండ్ స్పెషల్లీ ఈజీ బైలో అయితే ఇంకా కొంచెం మంచిగా ఉన్నాయి. చెప్పాను కదా, 200కి 2 టాప్స్, 199కి 2 టాప్స్ అలాగా. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నవి అవే అనమాట. ఇవన్నీ 199 టాప్స్. కొంచెం పక్కకు వచ్చేసి 199 అంటే 200కి 2 టాప్స్ అలా ఉన్నాయి. అండ్ 299కి 2 టాప్స్ అలా ఉన్నాయి అనమాట. కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నాయి కానీ, అంటే క్లాత్ అంత మంచిగా లేదు కానీ ఓకే, ఒక 3-4 టైమ్స్ వేసి పడేసుకునేలాగా మంచిగానే ఉన్నాయన్నమాట. అండ్ ఇవన్నీ కూడా వెస్ట్రన్ టాప్స్. రాయేష్కి రెడ్ కలర్ ఫ్రాక్ బాగా నచ్చింది, చాలా బాగుందన్నమాట. అది నా సైజులో దొరకలేదు కానీ నాకైతే ఈ మోడల్ చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఇప్పుడు చూస్తున్నవి బై 2 at $299. చెప్పాను కదా, 299కి 2 టాప్స్ వస్తాయి. అండ్ ఇవైతే కొంచెం మరి ఇందాక 199కి 2 టాప్స్ అవి ఘోరంగా ఉన్నాయి కానీ ఇవైతే ఓకే, కొంచెం పర్వాలేదు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు జనరల్గా చిన్నగా బయటకి ఎటన్నా వెళ్తున్నా వేసుకోవడానికి మంచిగా ఉంటాయన్నమాట. కాకపోతే సైజెస్ చాలా తక్కువ ఉన్నాయి, లిమిటెడ్ సైజులో ఉంది. నార్మల్గానే నాకు సైజ్ దొరకదు, ఇక ఇట్లాంటి ఆఫర్ ఉన్న టాప్స్లో అయితే అసలే దొరకవు. అండ్ ఇప్పుడు చూసేవన్నీ కూడా 399కి 2 టాప్స్ అనమాట. ఇవి కూడా మంచిగా ఉన్నాయి. అంటే కాస్ట్ పెరిగే కొద్దీ కొంచెం క్వాలిటీ అండ్ డిజైన్, మోడల్ మంచిగా పెరుగుతూ వచ్చాయన్నమాట. ఇకపోతే ఇవి సింగిల్ టాప్స్. ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువే ఉన్నాయి, $699, $599 అలా ఉన్నాయి. నాకు ఈ టాప్ ఒకటి కొంచెం మంచిగా అనిపించింది. ఈ ఫ్లోరల్ ఏంటంటే ఇలా చూడడానికి మంచిగా అనిపించదు కానీ ఈ వేసుకుంటే కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది. అండ్ మెయిన్గా కాలర్ వల్ల చాలా డీసెంట్ లుక్ వస్తుంది అనమాట.
సో అది అండ్ దాని కాస్ట్ వచ్చేసేసి 699. రాయేష్కి బ్లూ కలర్ బాగా నచ్చిందంటే తిప్పి చూస్తున్నాను, కానీ యోక్ పార్ట్ దగ్గర నాకేంటో కొంచెం ఆగమాగం చేశాడు అనిపించింది మొత్తం నెక్ డిజైన్ అంతా. సో అండ్ అది చూడడానికి కూడా అంటే ఆ కలర్ ఫేడ్ అయిపోయినట్టుంది, దాని కలరే అంతా, అది కొంచెం ఫేడ్ అయిపోయినట్టు అనిపించింది. అండ్ ఈ బ్లూ ఈజ్ ఆల్ టైమ్ మై ఫేవరెట్. బ్లూ ఎక్కడ కనిపించినా ఖచ్చితంగా చూస్తాను, అండ్ చూసిన వాటిలలో మోస్ట్లీ బ్లూ కలర్ ఉంటేనే బాగుంటుంది. ఇది కూడా బాగుండింది, సేమ్ ఇందాక చూసిన బ్లూలోనే ఇది కొంచెం డార్క్ కలర్. అండ్ ఈ 2 టాప్స్ కూడా వచ్చేసేసి 699 అనమాట. అన్నీ అదే రేంజ్లో ఉన్నాయి. సో అలా ఈజీ బైలో క్లాతింగ్ చూసిన తర్వాత కొంచెం ముందుకెళ్తే స్పార్క్ ఉంది, సేమ్ అదే స్టోర్లో స్పార్క్ ఉందనమాట. సరే చూద్దాము ఇంట్లో కావాల్సినవి ఏమన్నా దొరుకుతాయేమో అని చెప్పి ఇక్కడ చూస్తున్నాము. రాయేష్ ఇవి టిఫిన్ ప్లేట్స్ అంట, ఏదో హోటల్లో అలాంటి ప్లేట్స్లో టిఫిన్ పెట్టడం చూశాడు, మనం కూడా తీసుకుందాం అంటున్నాడు. నేనైతే వద్దనేసాను. ఈ గిన్నెలు ఈ సెట్స్లలో కూడా ఆఫర్స్ మంచిగా ఉన్నాయి. అంటే స్టీల్ తీసుకోవాలి ఇంట్లోకి కూర వండుకోవడానికి, వాటికి కర్రీ బౌల్స్ అలాంటివి ఏమైనా కావాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆఫర్స్ మంచిగా ఉన్నాయి, విజిట్ చేయండి. అండ్ డోర్ మ్యాట్స్ వచ్చేసి 120, 180. కొంచెం క్వాలిటీ మంచిగా ఉన్నాయి. రెగ్యులర్గా డీమార్ట్లో దొరికే డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా, అవి పక్కన ఉన్నాయన్నమాట. సేమ్ కాస్ట్కి 49కి 59కి అలాగా. ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, ఇది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ వాటిని స్క్వేర్ బాక్సెస్ లాగా అల్లేసారు కదా, ఆ థ్రెడ్ అలా ఊడి రాదేమో అనుకున్నా, కానీ ఊడి వచ్చేస్తుంది, అందుకని తీసుకోలేదు. అలా రాకుండా ఉంటే బాగుండేది, డిజైన్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇంక ఇవన్నీ కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అనమాట. యాజ్ యూజువల్ జనరల్గా అంటే ఎప్పుడు స్పార్క్ వెళ్ళే వాళ్ళకైతే తెలుస్తూనే ఉంటుంది. ఇవన్నీ అక్కడ రెగ్యులర్గా దొరికాయి. ఈ మధ్య ఈ బుట్ట ఎక్కడికి వెళ్ళా కనిపిస్తుంది, డీమార్ట్కి వెళ్ళినా, ఇవాళ పొద్దున ఇంకొక షాపింగ్కి వెళ్ళానమాట, అక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా కనిపిస్తూనే ఉన్నాయి. అలా వైర్తో అల్లిన బుట్టలు మంచిగా ఉన్నాయన్నమాట. అండ్ చాలామందికి తెలిసే ఉంటుంది, మా ఇంట్లో సోఫాలు గ్రే కలర్లో ఉంటాయి. నాకు ఇలాంటి కలర్ కుషన్స్ వేస్తే ఇంకొంచెం బ్రైట్ అవుతుందేమో అనిపిస్తుంది. చూడాలి, మంచి కుషన్స్ దొరికితే అవి సోఫాని కొంచెం నీట్గా చేయాలన్నమాట. నేనైతే అంత షాపింగ్ అంతా అయిపోయిన దాకా ఆ 2 టాప్స్ ట్రై చేద్దామని పట్టుకొని తిరుగుతూనే ఉన్నాను. అండ్ ఇందాక చెప్పినట్టు పీజియన్ ఆఫర్స్ ఉన్నాయన్నమాట. పీజియన్ బ్రాండ్ మీద కొంచెం మంచి ఆఫర్స్ ఉన్నాయి, అండ్ మిగతా వాటి మీద కూడా పర్లేదు, ఓకే ఆఫర్స్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ చాపర్, అండ్ ఇది వచ్చేసి ల్యాంప్ అనమాట, లైట్ లాంతర్ ఉంటుంది కదా అలాగా, దానికి ఛార్జింగ్ కేబుల్ ఇస్తారు, ఛార్జ్ చేసుకొని స్విచ్ అంటే లైక్ ప్లగ్ ఇన్సర్ట్ చేస్తే లైట్ వస్తుంది, మంచిగా అనిపించింది. అండ్ ఇవన్నీ జనరల్గా బ్రెడ్ టోస్ట్ చేసుకునేవి, అవన్నీ ఇలాంటివి కొంచెం రాయేష్కి చూస్తూ ఉంటాడనమాట ఇంట్రెస్టింగ్గా. అయినా తీసుకోంలేండి, ఎందుకంటే ఎక్కువ వాడము, ఎందుకు వేస్ట్ అని చెప్పేసి. యాక్చువల్గా ప్రజెంట్ జ్యూసరే చాలా నీడ్ ఉంది, అయినా కూడా అది కూడా తీసుకోవట్లే. అండ్ ఇక్కడ మనం చూసేవన్నీ కూడా ప్లాస్టిక్ ఐటమ్స్, డబ్బాలు నార్మల్గా కిచెన్లో పెట్టుకుంటాం కదా స్టోరేజ్ బాక్సెస్, అవన్నీ. అండ్ మేము క్రిస్మస్ రోజు వెళ్ళాం కాబట్టి క్రిస్మస్కి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ చాలా ఉన్నాయి. శాంటాక్లాస్, ఇంకా క్రిస్మస్ ట్రీ అవన్నీ ఉంటాయి కదా, బాల్స్, లైట్స్ అవన్నీ ఉన్నాయి. మొన్న యాక్చువల్గా మా బుడ్డోడికి ఫోటోషూట్ చేసాము, నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది అబ్బా ఇవన్నీ తీసుకొని చేయాల్సింది అని చెప్పి. అండ్ ఈ నెయిల్ పాలిష్లు అయితే 100కి 3 ఇచ్చారు, అందుకే తీసుకున్నాను. సో ఇదనమాట నేను చూసిన కలెక్షన్. మీకైతే నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. థ్యాంక్ యూ.